నమస్తే, నా పేరు సుమలత. మీరు చూస్తున్నవి మీ ఈటీవీ ఫర్ యూ కార్యక్రమాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం అంగన్వాడీ టీచర్ల ఆయాల న్యాయమైన డిమాండ్స్ వెంటనే పరిష్కరించాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో చేసిన వాగ్దానాలను వెంటనే అమలు చేయాలని, అంగన్వాడీల న్యాయమైన డిమాండ్స్ పరిష్కరించడంలో ఇంకా ఇలానే కాలయాపన చేస్తే చూస్తూ సహిస్తూ ఊరుకునేది లేదని, కార్మికుల పక్షాన వారి న్యాయమైన డిమాండ్ల సాధనకై ఏఐటీయూసీ యూనియన్ ఆధ్వర్యంలో మరోసారి సమ్మెకు కూడా సిద్ధమవుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించిన ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గోనెమణి. నా పేరు గోనెమణి. నేను అంగన్వాడీ ఏఐటీసీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలని. మరి మా అంగన్వాడీ సమస్యల మీద ఈరోజు మాట్లాడదలుచుకున్నాను. మరి ఏదైతే రిటైర్మెంట్ బెనిఫిట్స్ జీవో కాపీ ఇంతవరకు రాలేదు. రిటైర్మెంట్ చేసిన వాళ్ళకి ఇంతవరకు గత ప్రభుత్వము 1,50,000 ఇస్తారన్నది, కానీ జీవో తెచ్చాము 2,00,000 రూపాయలు ఇస్తామన్నారు. మరి ఇంతవరకు రిటైర్ అయిన వాళ్ళకి కనీసం రిటైర్మెంట్ బెనిఫిట్ లేదు. మరి వాళ్ళకి పెన్షన్ సౌకర్యం లేదు. జూలై 1 నుండి వాళ్ళకి జీతాలు లేవు. మరి అదేవిధంగా మాకు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 18,000 జీతం చేస్తున్నారో ఆ జీతం ఇంతవరకు లేదు. మరి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని వేడుకుంటున్నాము. మరి ఏదైతే టీచర్లకి అదనపు డ్యూటీలు ఏవైతే ఉన్నాయో, విఎల్ఓ డ్యూటీలే కానీ, సర్వేలే కానీ, ఏవైతే అదనపు డ్యూటీలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగించి మరి ఫ్రీ స్కూల్ నడుపుకునే విధంగా అంగన్వాడీ టీచర్లకి సదుపాయం కల్పించాలని వేడుకుంటున్నాను. అదేవిధంగా మరి ఏదైతే హౌస్ రెంట్స్ ఉన్నాయో 10 నెలల నుంచి కూడా ఇంటికి రాయిలు లేవు. మరి మేము ఏ విధంగా ఇంటికి రాయిలు కట్టుకుని నడుపుకుంటామో మరి ప్రభుత్వం తెలుసుకోవాలి. మరి అదేవిధంగా ఆరోగ్య రక్షణ బిల్లులు లేవు, గ్యాస్ బిల్లులు లేవు. కనీసం పండగ పూట అంగన్వాడీ టీచర్లను ప్రస్తుతించే పరిస్థితి ఈ ప్రభుత్వం తీసుకొచ్చిందని బాధపడుతున్నాము. మరి ఏ విధంగా సమ్మె ఇప్పుడు 24 రోజులు సమ్మె చేశాము. మరి ఇంతవరకు సమ్మె జీతం కూడా లేదు. మరి ఇంకా చాలా సమస్యలు. మరి మినీ వాళ్ళని మెయిన్ చేశారు. 2 నెలల జీతం వేసి ఇప్పటి వరకు వాళ్ళకి మళ్ళీ తిరిగి ఫుల్ జీతం మాత్రం వేయలేదు. మరి ఆ సమస్యను వెంటనే పరిష్కరించవలసిన కోరుతున్నాము. అయితే ఆయాలు ప్రమోట్ అయ్యారో వాళ్ళకు కూడా మరి జీతాలు 1 నెల 2 నెలలు వేశారు. మరి పూర్తి జీతం వేయకుండా మళ్ళీ ఆయా జీతమే వాళ్ళకి వేస్తున్నారు. మరి వారి సమస్యను కూడా వెంటనే పరిష్కరించాలని కోరుకుంటున్నాము. మెనో ఛార్జీలు, మరి ఇప్పుడున్న ఛార్జీలు, కూరగాయలు కొనడానికి ఎంత రేట్లు ఉన్నాయి? 100-200 రూపాయలు. టమాటాలు, పచ్చిమిర్చి రేట్లు చాలా దారుణంగా ఉన్నాయి. మరి మెనో ఛార్జీలు కూడా పెంచాలని మేము వేడుకుంటున్నాము. మరి ఏదైతే మీరు మేనిఫెస్టోలో పెట్టి మాకు 26 సమాన పనికి సమాన వేతనం కల్పించాలని అడుగుతున్నాము. ఏదైతే 60 నెలలు నిండిన పిల్లలు అంగన్వాడీ సెంటర్లో ఉంచి వాళ్ళకి 60 నెలలు నిండిన తర్వాతనే వాళ్ళకి సర్టిఫికెట్ ద్వారా ప్రభుత్వ స్కూల్కి పంపించే విధంగా సదుపాయం కల్పించాలని చెప్పేసి మేము వేడుకుంటున్నాము. ఏదైతే యాపులు ఉన్నాయో 2 యాపులు గత ప్రభుత్వం 2 యాపులకు తీసేసి 1 యాపే ఉంచుతానని చెప్పారు. మరి ఆ 1 యాపునే ఉంచే విధంగా మరి చేస్తానని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ హామీ ఇంతవరకు నెరవేర్చుకోలేదు. మరి ఎన్నికలప్పుడు ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు ఇంతవరకు నెరవేర్పు లేదు. మరి పండగ పూట అంగన్వాడీ టీచర్లు ఆయాలు ప్రస్తుతించే పరిస్థితి ఈ ప్రభుత్వం కల్పించొద్దని వేడుకుంటున్నాము. మరి మా హామీలు నెరవేర్చకపోతే తీవ్రంగా మేము సమ్మెకు ఏదైనా చేయడానికి, మేము సమ్మె చేయడానికైనా కానీ మేము ముందుకొస్తామని చెప్పేసి మా డిమాండ్లన్నీ కూడా పరిష్కారం చేయాలని చెప్పి వేడుకుంటున్నాము. ఏదైతే మన సూపర్వైజర్స్ ఆయాల టీచర్ల భర్తీలు ఉన్నాయో అవి పూర్తి చేయాలని చెప్పేసి, మరి గత ప్రభుత్వం 5% ఐఆర్ఏ ఇచ్చింది. మరి అది ప్రభుత్వ ఉద్యోగులకే వర్తిస్తుంది, మా అంగన్వాడీ టీచర్లకు వర్తించడం లేదు. దాన్ని కూడా ప్రభుత్వం ఆలోచించాలని చెప్పేసి వేడుకోవడం జరిగింది. అదేవిధంగా సెలవులు పండగ పూట మరి మాకు ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఉన్న సెలవులు మరి మాకు లేవు. మరి మేము అంగన్వాడీ టీచర్లమేగా, మేము మహిళలమే కదా, మరి మాకు కూడా పండగ సెలవులు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని వేడుకోవడం జరిగింది. మరి ఎండాకాలం సమ్మె వేసవి సెలవులు కూడా ఇస్తానని చెప్పారు. మరి వేసవి సెలవులు కూడా మాకు ఇంతవరకు ఇవ్వలేదు. మరి ఏవైతే డిమాండ్స్ మా పట్ల మీరు గత ఎన్నికల్లో ఇచ్చారో హామీలు, ప్రతి ఒక్క హామీని కూడా మీరు నెరవేర్చాలని చెప్పేసి నేను ఏఐటీయూసీగా డిమాండ్ చేస్తున్నాము. వెంటనే పరిష్కారం కూడా చూడాలని చెప్పేసి 60 సంవత్సరాలు నిండిన అంగన్వాడీ టీచర్ కానీ, ఆయా కానీ రిటైర్మెంట్ చేయాలని చెప్పేసి, వాళ్ళకి పెన్షన్ సౌకర్యం కల్పించాలని చెప్పేసి, 2,00,000 రూపాయలు ఇచ్చే బెనిఫిట్ కూడా వాళ్ళకి త్వరలో అందజేయాలని చెప్పేసి ఈ ఏఐటీయూసీగా మేము డిమాండ్ చేస్తున్నాము. మరి ప్రభుత్వము మా పట్ల
మరి అనాలోచితంగా ఉండకుండా మమ్మల్ని ప్రభుత్వ దృష్టిలో ఉంచుకోవాలని చెప్పేసి మమ్మల్ని ప్రతి నెల 1వ తారీఖు జీతాలు వచ్చే విధంగా మాకు సదుపాయం కల్పించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని వేడుకోవడం జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన మరిన్ని వార్తా వివరాల కోసం చూస్తూనే ఉండండి మీ ఈటీవీ4U ఛానల్ కార్యక్రమాలు.